హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీషా వరల్డ్. ఈరోజు నేను పావ్ బన్స్ చేస్తున్నాను విత్ ఆటా. ఫస్ట్ అయితే ఒక బౌల్లో హాఫ్ కప్ వాటర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఈస్ట్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ వరకు సైడ్ని పెట్టుంచాలి. అది రేజ్ అవుతుంది అనమాట. చూసారా ఎంత బాగా రేజ్ అయిందో. అది ఇలా మనకి ఫామ్ అయిన తర్వాత పైన ఫోమీగానే దాని అర్థం అది బాగా యాక్టివ్గా ఉందని అర్థం. దీంట్లోని మనం 1 కప్ ప్లస్ హాఫ్ కప్ ఆటా ఆర్ గోధుమ పిండిని వేసుకొని, ఆర్ మీరు మైదాని కూడా వేసుకోవచ్చు. నేను హెల్తీ వర్షన్లో చేసిన. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కలుపుకున్న ఇందాక మిక్స్ చేసుకున్న ఈస్ట్ లిక్విడ్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నప్పుడు నాకైతే 1/4 కప్ వాటర్ అనేది యూజ్ అయింది. మీరు చూసుకొని వేసుకోండి. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా మెత్తగా నీట్ చేయాలి. అది సాఫ్ట్ డోలా అవ్వాలి. అప్పటి వరకు నీట్ చేస్తూనే ఉండాలి దీన్ని. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని నీట్గా నీట్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసరికి మనకి డౌ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. సో మ్యాక్సిమం ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 1-2 మినిట్స్ చేస్తే వెంటనే ఇది సాఫ్ట్ అయిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని దాని మీద వేస్తూ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి దాని మీద ఒక తడిగుడ్డని పెట్టి దాన్ని కవర్ చేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేస్తే, చూసారా క్వాంటిటీ అనేది రైజ్ అయ్యింది. దీని తర్వాత దాన్ని ఒక పంచ్ చేసి బాగా దాన్ని మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ వరకు దాన్ని నీట్ చేస్తూ ఉంటే డౌ అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్క్రేపర్ అంటారు దీన్ని. ఈ స్క్రేపర్తో మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉండాలి. మరీ చిన్నగా కాదు, అలాగని మరీ పెద్దగా కూడా కట్ చేయకూడదు. ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే కేక్ ప్యాన్, ఆర్ మీ దగ్గర ఒక స్క్వేర్ బ్రౌనీ టిన్ ఉంటే దానైనా యూజ్ చేసుకోండి. దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్న డౌ అనేటిని మంచిగా ఏ క్రాక్స్ లేకుండా సాఫ్ట్ బాల్స్లా చేయాలి. చేసిన తర్వాత ఆ ప్యాన్లో అనేది పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు తడిగుడ్డుతో మూసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు చూసారా ఆ బన్స్ అనేవి ఎలా పొంగాయో. దాని మీద కొంచెం మిల్క్ అప్లై చేస్తే మంచి టెక్స్చర్, టేస్ట్ అండ్ కొంచెం ఫ్లేకీగా వస్తుంది. ఇప్పుడు దాన్ని 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. చూసారా బన్స్ అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.